నమస్తే, వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే మాజీ మంత్రులు, పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు చేసినటువంటి అరాచకాలు కానీ, వారి అనుచరులు అనుసరించినటువంటి విధానం కానీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. తాజాగా ఇప్పటికే దానిపై ఒక హాట్ టాపిక్గా మారిపోయి ఒక చర్చ జరుగుతుంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకుని వేరే వారికి అమ్మారు అనేది, అది పెద్ద ఎత్తున ఆయనపై ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నటువంటి తరుణంలో తాజాగా జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే, అగ్రిగోల్డ్ సంస్థ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు హైకోర్టును ఆశ్రయించారు. మా భూములను ఆక్రమించుకోవడమే కాకుండా రెవెన్యూ రికార్డుల్లో తారుమారు చేసి ఆ భూములను అమ్మకానికి పెట్టారు. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్పై కఠిన చర్యలు తీసుకోవాలి, మా సంస్థకు చెందినటువంటి భూములను మాకు అప్పగించాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పుడు దీనిపై చర్చ జరుగుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలపై అనేక రకాలుగా ఆరోపణలు, వారిపై కేసులు నమోదు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇదొక వ్యవహారం. మొన్నటి వరకు మనం చూసాం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగినటువంటి గతంలో జరిగిన దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వారిపై దాడి చేసినటువంటి సందర్భంలో కేసులు నమోదయ్యాయి. దానికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటువంటి సందర్భంలో తాజాగా ఈ అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించినటువంటి భూములు అంబాపురంలో, ఈ వ్యవహారం అంతా అంబాపురం చుట్టూనే ఉంది. ఎందుకంటే అక్కడ భూములనే జోగి రమేష్ అండ్ కుటుంబ సభ్యులంతా ఆక్రమించుకొని వేరే వారికి అమ్మారు అనేది ప్రధానమైనటువంటి అభియోగంగా ఉంది. అంబాపురంలో సర్వే నంబర్ 87లో కొంత భూమిని జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఆక్రమించుకోవడమే కాకుండా దానికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలతో అమ్మకానికి పెట్టారు. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి వ్యవహారంగా మారింది. రాష్ట్ర హైకోర్టులో కూడా ఇదొక కీలకమైనటువంటి పరిణామం అనే చెప్పాలి. హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో, ఇప్పటికే ఈ కేసు సిఐడి చేతికి చేరింది. సిఐడి అధికారులు సమగ్రమైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటువంటి క్రమంలో ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఏదైతే ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలు, వినిపిస్తున్నటువంటి విమర్శలు ఎంతవరకు వాస్తవమో నిగ్గు తేల్చండి, ఒకవేళ వాస్తవం అయితే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీలో ప్రకంపనలు కలిగించేటువంటి అంశంగా ఇది మారింది. రానున్న కాలంలో జోగి రమేష్కి సంబంధించి వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు, మాజీ మంత్రిగా, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ వారు చెప్తున్నట్లు ఆ భూమిని ఆక్రమించుకోవటం వాస్తవమే అని తేలితే ఖచ్చితంగా జైలు అయితే తప్పదు అనేది రాజకీయ వర్గాల్లో, న్యాయ నిపుణుల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతోంది.